హాయ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నేను స్పీడ్ వాయిస్లో ముందు ఒక వాయిస్ విన్నారు కదా, అదేమన్నా అర్థమవుతుందా? అస్సలు ఏం అర్థం కాదు. అలాంటి దాని గురించి మనం ఎదురు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, ఏం చేయాలో తెలియకుండా పోతుంది. సో ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి మీకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ వేసవి కాలంలో చాలామంది బాడీ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు తెలియకుండా చాలా అనారోగ్య సమస్య. సో ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు ఐస్ యాపిల్ అని దొరుకుతుంది తెలుసా మీకు బయట? ఐస్ యాపిల్ అంటే మన తెలుగులో తాటి ముంజ. చాలామంది రోడ్డు పక్కన చాలా తాటి ముంజలు అమ్ముతూ ఉంటారు. దాన్ని కొట్టి తీసి ఇచ్చే లోపల టైం లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా వెళ్ళిపోవద్దు గైస్. కంపల్సరీ ఈ ఫ్రూట్ అనేది మీకు కంపల్సరీ మీ బాడీకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకుంటే ఇది ఒక్కసారి మాత్రం ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. సో ఈ సీజన్ మీకు ఒక 1 or 2 monthsలో దీన్ని కనుక మీరు తినకపోతే ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 1 year దాకా వెయిట్ చేయాలి. అందుకని కంపల్సరీ మనకి మామిడి పండు మళ్ళీ ఏ సీజన్లోనే దొరికేస్తుంది మామిడి పండు ఈ రోజున, ఎందుకంటే దాన్ని మందేసి పండిస్తున్నారు కాబట్టి. బట్ మందేయకుండా పండించే ఏకైక ఫ్రూట్ ఏదైనా ఉందంటే కనుక ఆర్గానిక్గా పండే ఫ్రూట్ తాటి ముంజలు, ఓకేనా. సో కంపల్సరీ దీంట్లో మనం కంపల్సరీ చూడటం అనుకుంటే కనుక ఇందులో బోల్డ్ న్యూట్రిషన్స్ ఉన్నాయో చూడండి. ఇది మనకి వాటర్ ఫ్రూట్. ఇది మనం తీసుకోవడం వల్ల మన బాడీని చల్లగా ఉంచడమే కాకుండా మన బాడీని డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటుంది. రెండోది జీర్ణ వ్యవస్థ బాగుండేలా చూసుకుంటుంది. జీర్ణం అంటే మనం ఏదైతే అరుగుదల ఉందో ఆ అరుగుదలను బాగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో విటమిన్ సి ఉంది, పొటాషియం ఉంది, సోడియం ఉంది, ఓకేనా. బీపీని నియంత్రణ పెట్టుకోవచ్చు, షుగర్ నియంత్రణలో పెట్టుకోవచ్చు, అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆలోచించే దేని గురించి అంటే, మేము తినడం ఆపలేము, ఏది పడితే తినేస్తూ ఉంటాము, ఎలా పడితే అలా తినేస్తూ ఉంటాము, దానివల్లే మేము వెయిట్ లాస్ అవ్వట్లేదని చాలామంది ఈరోజు వెయిట్ లాస్ కూడా ట్రై చేయడానికి కాకపోవడం ఏంటంటే హంగర్ లెవెల్స్ మీరు కరెక్ట్గా పూర్తిగా మీ బాడీలో ఉంచుకోవాలి. కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ ఈ సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉందో దీన్ని తినండి, ఓకేనా. ఎందుకంటే ఈ వేసవి కాలంలోనే మనకు దొరుకుతుంది. మీకు విజయనగరంలో ఎక్కడెక్కడ దొరుకుతున్నాయంటే కనుక మీకు అబ్జర్వ్ చేయండి. ఇది పెద్ద చెరువు గట్టు సైడ్లో దొరుకుతుంది, అలాగే ఇక్కడ దాసనపేట చెరువులో దొరుకుతుంది, అలాగే మన రింగ్ రోడ్లో కూడా దొరుకుతుంది. ఇది కంపల్సరీ మన కోసమే వాళ్ళు తయారు చేసి పెట్టారనేది కాదు, బట్ వాళ్ళు అమ్ముతున్నారంటే మనం వెళ్ళి పల్లెటూరులో తెచ్చుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు మన సిటీలోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. బట్ మన కాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం తీసుకోకపోతే అది మన ఆరోగ్యానికి అది. కానీ కంపల్సరీ టైం వేస్ట్ చేయండి. ఎక్కడైనా మీకు తాటి ముంజలు తినాలనిపిస్తే కనుక మీ పల్లెటూరులో కట్టుకుంటే చెట్ల కిందకి వెళ్ళి తినండి. లేదా మీకు అంత టైం లేదనుకుంటే కనీసం వాళ్ళు కొట్టేంత దాకానే ఉండి వెయిట్ చేసి తీసుకుని వెళ్ళి తినవండి. మీరే కాదు, కంపల్సరీ మీ ఇంట్లో 10 అందరూ కూడా తింటే మంచిది. సో ఈ తాటి ముంజలు మనకి ఒకటే గుర్తుపెట్టుకొని చెప్తున్నా, సీజనల్ ఫ్రూట్. సో ఎవరైనా తినుంటే కనుక ఐఎమ్ ఆల్రెడీ నేను తిన్నాను అని చెప్పి కామెంట్ చేయండి. తినబోతున్నాను అంటే కనుక కంపల్సరీ ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి ఈరోజు ఈవినింగే వెళ్ళి నేను కొనుక్కొని తింటానని కామెంట్. ఓకేనా, కంపల్సరీ మీకు చెప్తున్నా. దీని గురించి మోర్ కంటెంట్ కావాలి అనుకుంటే కనుక, నాకు దీని గురించి ఇంకా ఉన్న ఫలితాలు కావాలనుకుంటే కనుక, లేదు వెయిట్ లాస్ అవ్వాలి నేను ఎలాగైనా సరే అనుకుంటే కనుక, ఎలాగైనా సరే నా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నార్మల్ చేసుకోవాలి అనుకుంటేనే కనుక కంపల్సరీ మీకు డైలీ మీకు ఏదో ఒక రీల్ పెడతా ఉంటాను. నన్ను ఫాలో అవ్వండి లేదా నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇలాగే మీ విజయనగరంలో దాదాపు ఒక రామ్స్ ద్వారా చాలామంది పీపుల్స్ని హెల్ప్ చేస్తున్నాము, చాలామంది పీపుల్స్కి వెయిట్ లాస్ చేపిస్తున్నాము, చాలామంది పీపుల్స్కి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నాం, చాలామంది పీపుల్స్కి వాళ్ళ ఉన్న ప్రాబ్లం నుంచి మెడిసిన్ లేని ఫ్రేబుల్ నుంచి. ఎందుకంటే ఈరోజు చాలామందికి అన్నీ ఉన్నాయి బట్ టైం లేదు కదా. ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా కదా. సో ఈరోజు చాలామంది, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ తాటి ముంజలు నేను కొనడానికి వెళ్ళేటప్పుడు చాలామంది టైం వేస్ట్ అవుతుందని చెప్పి అక్కడ నుంచి మిస్ అయ్యి వెళ్ళిపోతున్నారు, ఓకేనా. బట్ ఈ ఒక్క ఫ్రూట్ కనుక మీరు తింటే మీరు ఇంటికి వెళ్ళిన దాకా ఆ ఎండలో ఆ వేడితనం మీ బాడీకి పడకుండా ఆరోగ్యంగా ఉండేలాగా తయారు. సో ఒక్క నిమిషం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి చాలామంది రీల్ను కూడా చూసే అంత టైం చూడరు. సో ఏముందిలే మామూలుగానే చెప్తారు కదా, ఏం చెప్తారులే ఇందులో మనం తెలుసుకునేది ఏముంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తారేమో కానీ, సో ఒక్కసారి ఇందులో మనం మంచి ఉందా చెడు ఉందా, మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా చూడండి, ఓకేనా. సో డ్యాన్సులు చూస్తున్నారు, పెద్ద ఏదో చేసే సింపుల్ టిక్స్ ఇవన్నీ అన్నీ చూస్తున్నారు. బట్ మనం శరీరానికి ఉపయోగపడేది ఏదైనా సరే, ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే చెప్తే ఫస్ట్ అది విని ఓకేనా. వినడం డబ్బు ఖర్చు పెట్టలేనిది, ఆచరించడం ఖర్చుతో సమానమైంది, ఓకేనా. అందుకనే ఈ విరీలు ఎవరైతే చూసారో ఈ ముంజలు అనేది తినండి, ఓకేనా. సో కంపల్సరీ ఇందులో చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పే వీడియో టైం లేదు కాబట్టి సో మీకు షార్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. మాకు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే తింటున్నాను, చాలా హ్యాపీగా ఉంది, తినడం వల్ల చాలా స్వీట్గా కూడా ఉంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. బై, ఐ లవ్ యూ. సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ముంజలు తింటారని, వాళ్ళ బాడీని కూల్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే తింటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ అది తినే